షర్మిలమ్మ గారు చేసినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీ పార్టీ నిలబడడానికి అదే ఒక వెన్నుముకల నిలబడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక మహిళ మరి అంతలాగా పాదయాత్ర చేసి తన అన్న కోసం శ్రమించి రాజన్న బిడ్డ మరి రాజన్న నేను అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసుకుని ఒక పార్టీని బతికించింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మళ్ళీ పాదయాత్ర చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఉనికిని కాపాడింది ఎవరు అంటే ఖచ్చితంగా షర్మిలమ్మ గారు, అదేవిధంగా విజయమ్మ గారు అని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తన విజయానికి కారణమయ్యారో షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ప్రశాంత్ కిషోర్ గారు కూడా కావచ్చు, వాళ్ళందరినీ ఎంత దూరం పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీని గురించి ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్తున్నారు, అంతలా కష్టపడిన తల్లిని చెల్లిని దూరం పెట్టేశారు, ఇంకా నాలాంటి వాటి పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి రావడానికి నేను కూడా ఒక పాత్ర పోషించాను, అలాంటిది నన్నే ఒక లెఫ్ట్ లెగ్తో తన్నేసి పక్కన పెట్టేశారు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకేం చెప్పారు చూద్దామండి. जहाँ से 2019 में इनको शुरू किया था वहीं पे आ जाएंगे। ये इस तरह के बयान देने वाले लोग 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అంటే తన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా అయితే స్టార్ట్ అయ్యారో అంటే 2019 ముందు ఆయన అధికారంలో లేరు, మళ్ళీ అక్కడికే వచ్చేసారు. ఎందుకు అంటే కృతజ్ఞతా భావం లేకుండా, అంటే ఎవరిని కూడా పట్టించుకోకుండా తను ఒక స్థితికి వెళ్ళారంటే ఆ విజయ స్థితికి ఎవరు కారణం, వెన్నుదట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టించుకోకపోతే ఓకే, పట్టించుకోకపోయినా పర్లేదండి, ప్రజలకు సేవ చేస్తే ఓకే, ప్రజలకు సేవ జరిగింది, మమ్మల్ని పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటండి. కాకపోతే ఇక్కడ అది కూడా జరగలేదు కదా అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు అయితే మరి బాధపడుతున్నారు. मैंने हमेशा सामने से कहा है भाई कि हम लोग चुनाव को नहीं जिताते, चुनाव तो पार्टी जीतती है, नेता जीतते हैं, उनका प्रयास जीतता है, लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया या आपके पहुंचाने में मदद की, कंधा लगाया, आप उसको गाली दे रहे हो, तो ये आपका कैरेक्टर दिखाता है। 5 वर्ष किसी की मदद से अगर कहीं पहुंच गए हैं। సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతలా కష్టపడి మీ గెలుపుకి ఒక కారణమైన వాళ్ళని పట్టించుకోలేదంటే ఇంకా ప్రజలకు ఆయన ఏం సేవ చేస్తారో మనకు అక్కడే అర్థమవుతుంది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా మీ గెలుపు కోసం పనిచేస్తున్న వారికి కృతజ్ఞత లేని వాళ్ళ కోసం మరి భగవద్గీతలో ఒక మంచి మాట రాయబడి ఉంది. అది ఏంటంటే కృతజ్ఞత లేని వాడికి ఉన్నటువంటి మహాపాపం ఇంకెవరు ఉండరు.